రైట్ తిప్పండి స్లోగా. హారన్ అప్లై చేయండి మేడం. ఎస్, క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా. కొద్దిగా లెఫ్ట్ తిప్పండి స్టీరింగ్. ఫుల్ క్లచ్ నొక్కండి మేడం. ఎస్, క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా. రైట్ టర్న్ చేయండి. స్ట్రైట్ చేసుకోండి. టెన్షన్ తీసుకోవద్దు. బ్రేక్ చాలా నిదానంగా చేయాలి. లైట్గా బ్రేక్ చేయండి. ఎస్, బ్రేక్ రిలీజ్ చేయండి. యాక్సిలరేటర్ రైట్ తిప్పండి స్టీరింగ్. రైట్ తిప్పండి, కొద్దిగా రైట్ తిప్పండి. రైట్ 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 క్లచ్ నొక్కండి. లెఫ్ట్ తిప్పండి, లెఫ్ట్ తిప్పండి స్టీరింగ్. లెఫ్ట్ తిప్పండి, తిప్పండి. మళ్ళీ రైట్ తిప్పండి, తిప్పండి. రైట్ తిప్పండి ఇమీడియట్లీ. తిప్పండి, రైట్ తిప్పండి. స్ట్రైట్ వేసేసుకోండి. సో అతను లెఫ్ట్కి వెళ్తున్నాడని మనం రైట్కి వెళ్ళకూడదు. మన లైన్లో మనం వెళ్ళడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ వదిలేసేయండి. రైట్ ఇండికేటర్ ఏమైనా కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి. కొద్దిగా లెఫ్ట్. ఇక్కడే రైట్ తీసుకోకూడదు అన్నట్టు. ఆపోజిట్లో ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. రైట్ తిప్పండి స్టీరింగ్. తిప్పండి, రైట్ తిప్పండి. సరిపోతుంది. ఎక్సలెంట్ వదిలేసేయండి. స్లోగా లెఫ్ట్ తిప్పండి. లెఫ్ట్ మిర్రర్ చూడాలి. లెఫ్ట్ ఆన్ చేస్తాను. స్ట్రైట్ వేసేసుకోండి స్టీరింగ్. యాక్సిలరేటర్ ఇవ్వండి స్లోగా. లెఫ్ట్ ఆన్ చేయండి నిదానంగా. లెఫ్ట్ లైట్గా లెఫ్ట్. ఫుల్ క్లచ్ నొక్కండి. పూర్తిగా క్లచ్ నొక్కండి. ఎస్, క్లచ్ రిలీజ్ చేయండి పూర్తిగా. స్లోగా రైట్ ఆన్ చేయండి నిదానంగా. రైట్, స్లోగా రైట్ ఆన్ చేయండి. ఎస్, బ్రేక్ అప్లై చేయండి. కొద్దిగా రైట్ ఆన్ చేయండి. స్టీరింగ్ రైట్ ఆన్ చేయండి. అగైన్ స్ట్రైట్ హారన్ చేయండి. రైట్ తిప్పండి. స్టీరింగ్ స్ట్రైట్గా వెళ్ళాలి. రైట్ సైడ్ క్లచ్ నొక్కండి కంప్లీట్. రైట్ తిప్పండి, కొద్దిగా రైట్ తిప్పండి. రైట్ సైడ్ మీద చూసుకోవాలి. టర్న్ తీసుకుంటేటప్పుడు స్లోగా లెఫ్ట్ ఆన్ చేయండి. మళ్ళీ లెఫ్ట్ తిప్పండి మేడం. కంటిన్యూ లేదు. అగైన్ స్ట్రైట్, కొద్దిగా లెఫ్ట్ రావాలి. రైట్కి వెళ్ళి స్ట్రైట్ చేసేసుకోండి. రైట్ ఇండికేటర్ అయ్యింది. స్లోగా బ్రేక్ చేయండి. రైట్ తిప్పండి, స్లోగా రైట్ తిప్పండి. లెఫ్ట్ సైడ్ చూడాలి ఏ వెహికల్ వస్తుంది అనేది. తిప్పండి, రైట్ తిప్పండి కంప్లీట్. ఎస్, లెఫ్ట్ తిప్పండి. స్ట్రైట్గా వెళ్ళాలి. హారన్ చేయండి ఒకసారి. ఎస్, వెళ్ళండి. బ్రేక్ అప్లై చేయండి. ఎస్, బ్రేక్ రిలీజ్ చేయండి. వెళ్ళండి. యాక్సిలరేటర్ ఇవ్వండి స్లోగా. రైట్ లైట్గా లెఫ్ట్ ఆన్ చేయండి. మొన్న మేము వస్తున్నప్పుడు నేనే నడిపిన రింగ్ రోడ్ మీద. ఓకే, స్పీడ్గా నడిపారా స్లోగా నడిపారా? 60 కూడా స్పీడే పోయినా. మరి స్లోగా వెళ్తే వెళ్ళనిస్తలేరని. ఎందుకు వెళ్ళనిస్తారు? లెఫ్ట్ లైన్లోకి మెయింటైన్ చేసుకోవాలి. ఆ టైం బ్రేక్ చేసుకొని స్లోగా. ఆటోమేటిక్గా మాన్యువల్ నడిపారా? బ్రేక్ క్లచ్ నొక్కండి కంప్లీట్. మాన్యువల్లే నడిపారా? లెఫ్ట్ ఇండికేటర్ వేయండి. స్లోగా రిలీజ్ చేయండి. క్లచ్ అంతే. క్లచ్ పట్టుకోండి. క్లచ్ కొద్దిగా రిలీజ్ చేయండి. అంతే పట్టుకోండి. తిప్పండి, లెఫ్ట్ తిప్పండి. బస్ లెఫ్ట్ మీద చూడాలి. లెఫ్ట్ 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 లెఫ్ట్. సరే, రైట్ స్ట్రైట్ చేసుకోండి. లెఫ్ట్ ఇండికేటర్ వేయండి. క్లచ్ నొక్కండి కంప్లీట్. క్లచ్ లెఫ్ట్ తిప్పండి స్టీరింగ్. లెఫ్ట్ బ్రేక్ మీద హోల్డ్ చేసుకోండి. లెఫ్ట్ తిప్పండి. ఇక్కడ తిప్పండి, లెఫ్ట్ తిప్పండి. లెఫ్ట్ రైట్ తిప్పండి. కొద్దిగా లెఫ్ట్ గ్యాప్ ఇచ్చారు కాబట్టి 2 వీలర్ ఎంటర్ అయిపోయింది. స్ట్రైట్
క్లచ్ నొక్కండి కంప్లీట్. ఎస్, రైట్ సైడ్ వెహికల్ వస్తుంది, ఇండికేటర్ వేస్తారు కదా, స్లోగా రైట్ ఎస్ తిప్పండి, రైట్ అగైన్ లెఫ్ట్ తిప్పండి ఇమీడియట్లీ. ఎస్, రైట్ తిప్పండి, క్లచ్ నొక్కి బ్రేక్ చేసుకోండి. ఎస్, హ్యాండ్ బ్రేక్ వేయండి. గేర్లు వేస్తారా? క్లచ్ నొక్కండి, ఫస్ట్ గేర్ వేయండి. ఎస్, సెకండ్ గేర్ వేయండి, డైరెక్ట్ అనకూడదు, న్యూట్రల్ అనండి, ఓకే. విడిచిపెట్టండి, మళ్ళీ లెఫ్ట్ డౌన్ అనండి. మీరు ఏ గేర్ వేస్తున్నారు అనేది ఈజీగా తెలియాలి కాబట్టి న్యూట్రల్కి వచ్చి రావాలి. ఓకే. న్యూట్రల్ అనండి, జస్ట్ ఫ్రంట్ విడిచిపెట్టండి, అది వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఉంది కదా, వచ్చేసింది చూడండి. లెఫ్ట్ అనగానే మిడిల్కి వచ్చేసింది, లెఫ్ట్ అనగానే మిడిల్కి వచ్చేసింది. రైట్ అనండి, రైట్ అనండి, విడిచిపెట్టండి, మిడిల్కి వస్తుంది. రైట్ కనండి, విడిచిపెట్టండి, లెఫ్ట్ కనండి, విడిచిపెట్టండి. థర్డ్ ఫోర్త్ ప్లేస్లోకి వచ్చింది. జస్ట్ ఇట్లా ఫ్రంట్ అనండి, థర్డ్ ఫోర్త్ గేర్ వేయండి, స్లోగా అనాలి. థర్డ్ గేర్ వేయండి, సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్, లెఫ్ట్ డౌన్, ఫ్రంట్ చూసుకోండి. సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్ చేసి లెఫ్ట్ డౌన్. ఎస్, థర్డ్ గేర్ వేయండి, సెకండ్ గేర్ వేయండి, థర్డ్ గేర్ వేయండి, సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్ అనండి, ఫోర్త్ గేర్ వేయండి, థర్డ్ గేర్ వేయండి, సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్ అనండి, ఫస్ట్ గేర్ వేయండి, న్యూట్రల్ అనండి, రివర్స్ గేర్, రైట్ డౌన్. ఎస్, న్యూట్రల్ అనండి. ఎస్, ఓకే. ఈ గేర్ షిఫ్టింగ్ ప్రతి ఒక్కసారి క్లచ్ కంపల్సరీ ప్రెస్ చేయాలి.